ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 12 మాత్రమే. ప్రభుత్వ మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు నిర్మించాలి, పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడవాలి, వాటి మెయింటెనెన్స్ కోసం అని చెప్పేసి కొన్ని సీట్లని ఎన్ఆర్ఐ కోటాలో పెట్టాలి, ఎక్కడా కూడా కార్పొరేట్ స్థాయికి తగ్గకూడదు అని చెప్పి 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టి 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా సరే ఏలూరు, విజయనగరం, మచిలీపట్నం, నంద్యాల, రాజమండ్రి ఈ 5 మెడికల్ కాలేజీల్లో 2020, 2022, 2023 అలాగా ఆ సంవత్సరాలకే క్లాసులు స్టార్ట్ అయిపోయింది. 23, 24 కూడా. ఇక పాడేరు, పులివెందుల 2 రెడీ అయిపోయాయి. నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా 50 సీట్లు పాడేరుకి, 50 సీట్లు పులివెందులకి 2024, 25 ఆర్థిక సంవత్సరానికి ఇస్తే వద్దు అని చెప్పేసి రాసి పంపించినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇక పాడేరులో మొదలైంది, ఇది 24, 25 ఆర్థిక సంవత్సరానికి, అదే ఆర్థిక సంవత్సరానికి కాదండి, విద్యా సంవత్సరానికి. కానీ ఎక్కడైతే పులివెందల్లో ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నిటినీ ప్రైవేట్ పరం చేసుకుంటా పోతా ఉన్నారు. సో ఇంకో విషయం చెప్తానండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 18.5 నెలల కాలంలో బడ్జెట్ లోపల కార్పొరేషన్స్, రాజధాని అప్పులు మొత్తం కలిపి 2,79,022 కోట్లు అప్పు చేశారండి. అంటే నెలకి దాదాపుగా 15,082 కోట్ల అప్పు, రోజుకి 502 కోట్ల అప్పు, గంటకి 21 కోట్ల అప్పు అండి. ఈ గంట మన డిబేట్ లో కూడా 21 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేస్తా ఉంది. మరి ఒక రోజుకు చేసేటువంటి అప్పుతో ఒక మెడికల్ కాలేజ్ పూర్తయిపోతుంది కదా, మరి ఎందుకు చేయలేకపోతా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన అప్పుల కన్నా తక్కువ అప్పులే చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 7 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ నిర్మాణం పూర్తయిపోయింది, మిగిలిన వివిధ దశల్లో ఉన్నాయి సార్. 2025, 26 ఆర్థిక సంవత్సరానికి ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పిడుగురాళ్ళ కంప్లీట్ చేసి మేము విద్యా సంవత్సరం క్లాసులు స్టార్ట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నాం. 26, 27కి వచ్చేసరికి అమలాపురం, బాపట్ల, నర్సీపట్నం, పార్వతీపురం, అదేవిధంగా పెనుగొండ మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొని మేము ముందుకు సాగాము. మరి ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి విజనరీ ప్రభుత్వం, మరి పీపీపీ మోడ్లో వాటిని ఎందుకు ప్రైవేట్ పరం చేస్తా ఉంది? పీపీపీ మోడ్ అంటే ఎందుకు తెలియదని చెబుతారండి మాకు మళ్ళీ వాళ్ళు. సార్ మీరు నేషనల్ హైవే ఎక్కుతున్నారు సార్, జాతీయ రహదారి ఎక్కుతున్నారు, పీపీపీ మోడ్లో ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ కాస్ట్ మొత్తం కూడా ప్రభుత్వమే భరిస్తుంది. మరి వాళ్ళకి రోడ్డు వేయడానికి అయ్యే ఖర్చు వాళ్ళు పెట్టుకుంటున్నారు సార్. మరి వాళ్ళు 19-20 సంవత్సరాల పాటు మీరు కారెక్కితే టోల్ గేట్ రూపంలో తోలు తీయకుండా వదిలిపెడుతున్నారా? మీరు చెప్పండి సార్ దానికి సమాధానం. వర్మ గారు నేరుగా మీరే చెప్పండి. మీరు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళేటప్పుడు మధ్యలో ఎన్ని టోల్ గేట్లు ఉంటాయి? ప్రతి టోల్ గేట్ దగ్గర టోల్ ఛార్జీల రూపంలో మీ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారా లేదా? మరి ఇది పీపీపీ, అదేంటి పీపీపీ అంటే? మరి ప్రైవేట్ మెడికల్ ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీని పీపీపీకి ఇస్తున్నామంటే వాళ్ళు యూజర్ ఛార్జీల రూపంలో పేదల దగ్గర నుంచి ఫీజులు గుంజుతారా, గుంజరా? నేను అడుగుతున్నాను సార్. ఒక రోజుకి చేసే అప్పుతో మెడికల్ కాలేజ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇది మీకు ప్లస్సే సార్. మాకు ప్లస్ మైనస్ అనట్లేదండి, ప్రజలకి వెన్నుపోటు పొడుస్తున్నారు. నారా లోకేష్ గారు యువగల యాత్రలో మాట్లాడుతూ మాట అన్నారండి. ఏమన్నారంటే ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కొన్ని సీట్లు ఇల్లు ఎన్ఆర్ఐ కోటాలో ఇస్తా ఉన్నారు. అసలు ఎందుకు ఇవ్వాలండి ఎన్ఆర్ఐ కోటాలో? ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు నిర్మించి ప్రభుత్వమే మెడికల్ కాలేజీల నిర్వహణ చేస్తూ ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్వహణ కార్పొరేట్ స్థాయిలో ఉండాలి అని చెప్పేసి కొంత శాతం సీట్లు ఎన్ఆర్ఐ కోటాకి కేటాయిస్తే తీవ్రంగా వ్యతిరేకించినటువంటి తెలుగుదేశం పార్టీ, తీవ్రంగా వ్యతిరేకించినటువంటి జనసేన పార్టీ, తీవ్రంగా వ్యతిరేకించినటువంటి కొంతమంది దిగ్గజ విశ్లేషకులు మరి ఈరోజు పీపీపీ మోడ్లో పూర్తిగా ప్రైవేట్ పరం చేస్తా ఉంటే, టెండర్లకు కూడా పిలుస్తా ఉంటే, 1 కోటి మంది యొక్క సంతకాల సేకరణను కూడా ధిక్కరిస్తూ మెజారిటీ ప్రజల యొక్క అభిప్రాయాలకి గౌరవం ఇవ్వకుండా ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ ప్రభుత్వమే కార్పొరేట్లకి కట్టబెడతా ఉంటే, సార్ ఎక్కడైనా విద్యా వైద్యం 2 ప్రభుత్వ బాధ్యత. రైట్. విద్యా వైద్యం 2 ప్రభుత్వ బాధ్యత. వాటిని కార్పొరేట్ చేతుల్లోకి అప్పచెప్తున్నారంటే ఇది ఎంతటి పేదల పాలిటి కంటక ప్రభుత్వం.
దాష్టికమైన ప్రభుత్వం అనడానికి ఇది ఒక నిదర్శన సార్. ప్రజల యొక్క ఈ రోజు నేను నెల్లూరులో ఉన్నాను సార్. ఈ రోజు 1 కోటి సంతకాల సేకరణలో భాగంగా నేను కూడా ర్యాలీలో పాల్గొనడం జరిగింది. నేను చూడటం జరిగింది సార్, ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల ఆగ్రహవేశాలు ఎంతలా పెళ్లివిక్కుతున్నాయి, ఈ ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఎంతలా ఉంది, ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పులు ప్రజల్ని ఎంతలా చైతన్యపరుస్తున్నాయని గ్రౌండ్ లో చూశాను నేను ఈరోజు. మెడికల్ కాలేజీల అంశం ప్రైవేటీకరణకి వెళితే ఇంతమంది ప్రజల యొక్క మెజారిటీ అభిప్రాయాలను తీసుకోకుండా ప్రైవేటీకరణకి వెళ్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా వాళ్ళు ఎవరైనా సరే లాక్కొచ్చి మళ్ళీ ప్రభుత్వ పరం చేస్తాం. విద్యని వైద్యాన్ని ప్రభుత్వం ఒక బాధ్యతగా తీసుకుంటాం మేము. దానికి సాక్ష్యమే నాడు నేడు స్కూల్స్, నాడు నేడు హాస్పిటల్స్, అదేవిధంగా మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో తీసుకురావడం. సరే, ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే రజనీ గారు లాంటి అడ్వకేట్ గారికి కానీ మీకు కానీ అదేవిధంగా విశ్లేషకులు అంటే ఆంజనేయులు అన్నకు కానీ అర్థం కాని విషయం ఏంటంటే మెడికల్ కాలేజ్ అంటే కాలేజ్ ఒకటే కాదు సార్, దాన్ని ఆనుకొని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది. పేదలందరికీ ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యం ఉచితంగా దొరుకుతుంది. మరి కుట్ర కాదా, వంచన కాదా ప్రైవేట్ పరం చేయడం? ఈ ప్రభుత్వం ఎక్కడైనా వాళ్ళ యొక్క మొండి వైఖరిని చాలించి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడాన్ని ఖచ్చితంగా ఆపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.